పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్న మిత్రులారా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు పౌర్ణమి ధ్యానాన్ని పరిచయం చేశారు. సో నేటి సత్యదర్శనంలో పౌర్ణమి ధ్యానం, రాశుల యొక్క ప్రాముఖ్యత. సో ఇప్పటి వరకు మనం రాశులు అంటే మనం ఓన్లీ ఆస్ట్రాలజీ పరంగా చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా మనం అందులో ఎనర్జీని గురించి తెలుసుకుంటున్నాం. సో ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు స్వాధ్యాయ యోగా ఫౌండర్, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం రాము గారు. వెల్కమ్ టు సత్యదర్శనం సార్. సార్ ఫస్ట్ టైం రాశులు అంటే ఎనర్జీ అని మీ దగ్గరే విన్నాం సార్. అవును. ఉగాది సందర్భంగా అవి వింటే శ్రవణం చేస్తూ ఉండేవారు. నిజానికి మీరు ఎప్పుడైతే పౌర్ణమి ధ్యానము ఆ రాశుల యొక్క ప్రాముఖ్యత చెప్పారో ఆ రోజు నుంచి ఆ ఎనర్జీస్ని ఫాలో అవుతున్నాం సార్. ఈరోజు మరింత మీ నుంచి డీటెయిల్గా వినాలనుకుంటున్నాం. సో దీనికి సంబంధించిన బుక్స్ ఉన్నాయా సార్? యా మాకు అదే మొట్టమొదటిగా సో ఈ పౌర్ణమి ధ్యానం గురించి పత్రి గారికి ఒక పత్రి గారి ఫ్రెండ్ ఉండే మిత్రుడు అనంతపూర్లో సంపత్ కుమార్ గారు అని, ఈ వాజ్ అన్ అడ్వకేట్. ఆయన సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో ఎక్కడ వెతుకుతుంటే ఈ బుక్ దొరికింది, సింఫనీ ఆఫ్ ద జోడియాక్ అని, టార్కమ్ సెరడేరియన్. సో ఈ బుక్ సంపత్ కుమార్ గారి ద్వారా పత్రిజీ గారికి చేరింది. దాని తర్వాత పత్రి గారు ఇచ్చారనమాట ఈ బుక్, సింఫనీ ఆఫ్ ద జోడియాక్. దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ 1997-98 ఆ టైంలో. సో ఈ బుక్ చదివామన్నమాట. చదవంగానే ఇంకా అప్పుడు గైడింగ్ ప్రిన్సిపల్స్లో 18 ప్రిన్సిపల్స్లో పత్రి గారు ఇంకోటి యాడ్ చేశారనమాట, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుల్ మూన్ మెడిటేషన్ అన్నది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి టార్కమ్ సెరడేరియన్ ఈ బుక్ ద్వారా పౌర్ణమి ధ్యానం యొక్క పరిచయం జరిగింది. సో ఏంటి అంటే ఇది 1922లో సో హైరార్కీ ఆధ్యాత్మిక అధిష్టానము మానవాళికి ఇది 1922లో ఇచ్చారు ఈ కాన్సెప్ట్. ఓకే, 1922లో టిబెటన్ మాస్టర్స్ ద్వారా అలెస్ బెయిలీ గారి పుస్తకాలలో అన్నిట్లో దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఉందన్నమాట. అలెస్ బెయిలీ గారు లూసిస్ ట్రస్ట్లో, థియోసఫికల్ సొసైటీ బ్లవాస్కీ గారు కూడా పౌర్ణమి ధ్యానము అండ్ 7 రేస్, మనం ఏదైతే సప్త ఋషులు అన్న కాన్సెప్ట్ ఉంటుందో దాన్ని కూడా వాళ్ళు ఎనర్జీ రూపంలో ఈ 2 కాన్సెప్ట్స్ మనకు అలెస్ బెయిలీ గారి ద్వారా బ్లవాస్కీ గారి పుస్తకాల్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేది, కాంప్లెక్స్గా. కానీ టార్కమ్ సెరడేరియన్ గారు ఏం చేశారంటే దాన్ని ఒక సగటు మనిషికి కూడా అర్థమయ్యేలాగా చాలా సింప్లిఫై చేసి ఈ పుస్తకంలో రాశారు, సింఫనీ ఆఫ్ ద జోడియాక్లో. ఈ కాన్సెప్ట్ మానవాళికి 1922లో ఇవ్వబడ్డది, బిఫోర్ ఇండిపెండెన్స్ 1922లో ఇవ్వబడ్డది. లైక్ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మానవాళికి ఇచ్చి దగ్గర 100 సంవత్సరాలు. కానీ ఏంటంటే చూస్తే చాలా మందికి ఈ కాన్సెప్ట్ మీద అవగాహన ఇవ్వడానికి, ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తారంటే భూమి మీద మన మీద ఈ సెలెస్టైల్ ప్లానెట్స్ ఇంపాక్ట్ ఏంటి అన్న మాట్లాడతారు. కానీ ఈ పుస్తకాలలో ఇంకో కోణం ఏంటంటే మన ప్రభావము వాటి మీద ఎలా ఉంది. సో అది యాక్చువల్ రియల్ సైన్స్. వాటి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎలా ఉంటుందో మన ఇన్ఫ్లుయెన్స్ కూడా వాటి మీద ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆధ్యాత్మికతలో స్పిరిచువాలిటీలో మనం ఎప్పుడు ఒకటే మూస పద్ధతిలో ఆలోచిస్తున్నాం, ఏంటంటే వాటి ప్రభావం మా మీద ఉంది, మాటి ప్రభావం మీద ఉంది అన్న వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. కానీ మన ప్రభావం వాటి మీద ఎలా ఉండాలి, మనం నిజంగా సంతోషంగా ఉంటే అవి ఎంత రేడియంట్గా ఉంటాయి అన్న కోణం నుంచి వారు ఆలోచిస్తలేరు. సో దానికోసమే మనము ఫుల్ మూన్ పౌర్ణమి ధ్యానం యొక్క ఆవశ్యకత మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఈ పుస్తకాలు, ఈ 5 పుస్తకాలు తప్పనిసరిగా
ప్రతి ఆధ్యాత్మిక సెంటర్లో, పిరమిడ్ ఆధ్యాత్మిక సెంటర్లో ప్రతి పిరమిడ్ దగ్గర ఈ 5 పుస్తకాల గురించి తెలిసిన వాళ్ళు క్లాసులు తీసుకోవాలి. ఎస్ సార్. అది దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ఎపిసోడ్. అంటే మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఈ పుస్తకాలు చదివి అర్థం చేసుకొని ఆచరించినప్పుడు ఇక మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అర్థం చేసుకున్నట్టే కొంతవరకు. మొత్తానికి ఎందుకంటే మనము మొట్టమొదటిగా మాకు పరిచయం అయినప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మాకు ధ్యానం పరిచయం అయింది అప్పుడు. కానీ ఈరోజు చాలామంది అడుగుతుంటారు ధ్యానం తర్వాత ఏంటి అని, వారు ధ్యానంని ఎలా కొనసాగించాలి అని అడుగుతుంటారు. సో ఎప్పుడైతే మనకు ధ్యానము అన్న ఆ ప్రక్రియ మన రోజువారీగా ఒక అలవాటులాగా అయిపోయిందో దాన్ని ఇంకా డీపర్ లెవెల్స్కి తీసుకెళ్ళాలి అంటే ప్రతి మనిషికి కూడా ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ యొక్క శాస్త్రం అర్థం కావాలి. ఎందుకంటే మన గురించి మనం ఫస్ట్ ధ్యానం చేయగానే అంత లోపల ప్రయాణంలో ఉంది అన్నది ప్రయత్నిస్తాం. కానీ ఆ లోపల పోయేటప్పుడు ఎన్నో ఆబ్స్టికల్స్, ఏవో అడ్డంకులు, ఏదో అర్థం కాని విషయాలు, ఏదో కొంచెం భ్రమలు, కొంచెము అపార్థాలు, ఊహలు, ఏమన్నా అండి, గ్లామర్స్ ఏమన్నా ఉండని అండి. మనల్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే ద డీపర్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ సంవత్సరంలో ఉండే 12 months ఎనర్జీస్ని మనం లోపల అనుసంధానం అయ్యానం అనుకోండి, బయట ఈ యొక్క భూమి మీద మనం హ్యాపీగా సంతోషంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అది పరిపూర్ణత ఏంటి అంటే ఈ 12 months ఎనర్జీస్. ఇలా అయితే మన భారతదేశంలో మనకు భగవద్గీత యొక్క ఫండమెంటల్స్ నుంచి వస్తామో, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ స్పిరిచువాలిటీ అండ్ వరల్డ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఈస్, గ్రీక్ మైథాలజీలో ఒకటి ఉంటుంది, ఒక కాన్సెప్ట్, దాన్ని ఏమంటే లేబర్స్ ఆఫ్ హెర్క్యులస్ అంటారు. లేబర్స్ ఆఫ్ హెర్క్యులస్. సో ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎప్పుడు కూడా భౌతిక జీవితం అంటే మన ఫిజికల్ బాడీ, మన భావాలు, మన మనసు, ఇవి మూడింటిని కలిపి వాళ్ళు ఏమంటారు పర్సనాలిటీ అంటారు. ఓకే, ఈ పర్సనాలిటీ నుంచి ఆత్మ, పూర్ణాత్మ, సర్వాత్మ, ఈ గ్రెడేషన్లో ఒక మనిషి అర్థం చేసుకోవడానికి ఎంత సాధన చేయాలి, ఎంత తను లేబర్ చేయాలి అన్నది ఆ కాన్సెప్ట్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను నా భావాలను అర్థం చేసుకోవాలి అంటే అందరికీ ఒకే రకంగా భావాలు అర్థం కావు, ఒక్కొక్కరు ఒక్కొక్క భావంలో ఉంటారు. సో ఆ భావాలని నాకు ఏం పాఠాలు నేర్పిస్తున్నాయి అన్నది నేను అంతర్ముఖంగా పోయినప్పుడు నేను నేర్చుకోగలను. సో స్టార్టింగ్ విత్ ఇప్పుడు ఈ మంత్ తీసుకుందాం, ఇప్పుడు ఏ నెలలో ఉన్నాం మనము? ఇది మనం మే నెలలో ఉన్నాం. మే 1st బుద్ధ పౌర్ణమి అంటే ఇప్పుడు బుద్ధ పౌర్ణమి అన్నది మనం నిజంగా ఎంతమంది దాన్ని భౌతికంగా బుద్ధుడు పుట్టాడు, బుద్ధుడు బాడీ వికెట్ చేశాడు, ఈ డేట్స్ బట్టి మనము ప్రాపంచికంగా భౌతికంగా వెళ్తున్నాం. కానీ నిజంగా బుద్ధుడు అంటే ఏంటి డెఫినేషన్? ఓకే, మే నెలలో వచ్చే ఆ ఎనర్జీస్తో నేను అనుసంధానమై జీవిస్తున్నానా, ఆ ఎనర్జీస్కి వ్యతిరేకంగా జీవిస్తున్నానా అన్న సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకున్నప్పుడు మనకి అర్థమైపోతుంది. జనరల్గా పౌర్ణమి ఉన్న రోజు, పౌర్ణమి ముందర 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, 7 రోజులు మనం మన ఫిజికల్, ఇమోషనల్ మైండ్ని కనుక గమనిస్తే మనకి అర్థమైపోతుంది ఎంత అలజడిలో ఉంటాము అని. మే నెల ఏంటి అంటే బుద్ధ పౌర్ణిమకి ఒక సుగుణం, ధ్యాన సుగుణం, ప్రతి ఒక్కరు ఏమి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేయాలి అంటే గ్రాటిట్యూడ్. నిజంగా మనము ఎప్పుడు చూడు భూమిని బాగు చేస్తాం అంటాం, కానీ పక్కన వాళ్ళకి మనకి ఇచ్చే సహాయం చేసే వాళ్ళకి మనము కృతజ్ఞత చూపెడుతున్నామా లేదా అన్న మాత్రం ఆలోచించాం. ఈ పూర్వజన్మల గురించి మాట్లాడతాం. ఓకే, నీ పక్కన ఈ రోజు ఈ జీవితంలో నీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకే కృతజ్ఞత చూపెట్టాము. మనం ఎవరికో కృతజ్ఞత చూపెడతామని పోతుంటాం.
ఇదే కృతజ్ఞత అన్నది భౌతికంగా చూపెడుతున్నామా, ఎమోషనల్గా చూపెడుతున్నామా, మనసు పరంగా చూపెడుతున్నామా, ఆధ్యాత్మిక పరంగా చూపెడుతున్నామా, పరిపూర్ణంగా చూపెడుతున్నామా? ఓకే, ఇన్ని లెవెల్స్ లో బుద్ధుడు మనకు గ్రాటిట్యూడ్ గురించి నేర్పిస్తే ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకొచ్చి భౌతిక లెవెల్లో చూపెడుతున్నారు. ఓహో, భౌతిక లెవెల్లో నేను గ్రాటిట్యూడ్ అని 10 సార్లు అంటే సరిపోతుంది అనుకుంటున్నారు. చూడండి, ఇంత యాంత్రికంగా చేసేస్తున్నారు. ఎవరికి మనం థ్యాంక్స్ చెప్పము అంటే, ఎవరికి మనం కృతజ్ఞత చూపెట్టమంటే, ఎవరినైతే మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వీళ్ళు మనతోనే ఉంటారు అని అనుకున్న వాళ్ళకి మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపెట్టం. ఇంట్లో వాళ్ళు, దగ్గర వాళ్ళు. సో పాయింట్ ఏంటంటే, ధ్యానం చేస్తే మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారా, మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నారా అన్నది ఈ మే నెలలో ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు గ్రాటిట్యూడ్ చూపెడుతుంటే కనుక మీరు సంతోషంగా ఉంటారు. ఓకే, మీరు గ్రాటిట్యూడ్ ఈ జన్మలో, ఈ సంవత్సరము, పోయిన జన్మల్లో గ్రాటిట్యూడ్ చూపెట్టలే, ఇప్పుడు గ్రాటిట్యూడ్ చూపెడతలేరు కాబట్టి మీ ఫ్యూచర్ నెక్స్ట్ మే మాత్రం మీరు ఏదో ఒక రోజు దుఃఖంలో ఉంటారు, సఫరింగ్లో ఉంటారు. వావ్, దిస్ ఈస్ వాట్ లైక్ గ్రాటిట్యూడ్ అన్నది ఒక గ్రేటెస్ట్ వర్చ్యూ. ఇది ఒక అద్భుతమైన సుగుణం. ఆ గ్రాటిట్యూడ్తో ఉంటే మీకు ఎప్పుడైతే ఎనర్జీ వస్తుందో, మీకు ఈ దుర్గుణాల నుంచి వచ్చే ఆబ్స్టికల్స్ మీ దగ్గరికి రావు. దట్ ఈస్ వాట్ రియల్ బుద్ధ పౌర్ణమి ఈజ్ ఆల్ అబౌట్. ఈ మే నెల అంతా కూడా కృతజ్ఞతతో ఉన్నప్పుడే మనం ఆ ఎనర్జీతో అలైన్ అయినట్టు. దట్ ఈస్ వాట్ కాస్మిక్ లెవెల్ గ్రాటిట్యూడ్ ఉండాలి. కాస్మిక్ లెవెల్, నాట్ లిప్ మూమెంట్, నాట్ లిప్ సర్వీస్. మీరు ఎప్పుడు ఈ వాడు యూజ్ చేస్తారు. ఎందుకంటే మనం ఎక్కువ మంది ఈరోజు భూమి మీద లిప్ సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ అంటే ఎవరైతే ఆధ్యాత్మిక సేవలో గ్రాటిట్యూడ్ అన్నది కాస్మిక్ లెవెల్ నుంచి వస్తుంది అన్నది ధ్యానంలోని కమ్యూనికేట్ అయినప్పుడు, దట్ ఈస్ వాట్ బుద్ధ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ప్లానెట్ ఎర్త్. ఆయన అందరికీ గ్రాటిట్యూడ్ చూపెట్టాడు. ఇప్పుడు బుద్ధుడు జీవితాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఏదో ఒక జన్మలో నేను టార్టాయిస్ని అని చెప్పాడు. అర్థమైందా? ఆయన జీవితంలో ఆయనని ఎవరైతే దుర్భాషలాడాడు, ఆయనని హాని కలిగించారో ఆయన మీద కూడా ఆయన కృతజ్ఞత చూపెట్టాడు. ఆయన అంత కృతజ్ఞత చూపెట్టినప్పుడు, అంత యాక్చువలైజ్ చేసినప్పుడు గ్రాటిట్యూడ్ని మనం చేస్తున్నామా లేదా అన్న నేర్చుకోవాల్సింది బుద్ధ పౌర్ణిమ. రైట్. అంతేగాని బుద్ధ పౌర్ణిమ వచ్చిందని యాంత్రికంగా మన చైతన్యంలో మార్పు లేకుండా ఏదో చేస్తే అందరు మెప్పు పొందుతారు అన్నది అందరూ బుద్ధ పౌర్ణిమలు చేస్తున్నారు. కానీ నిజంగా పోయిన సంవత్సరం బుద్ధ పౌర్ణిమకి ఈ బుద్ధ పౌర్ణిమకి మనకు ఎంత గ్రాటిట్యూడ్ పెరిగింది, ఇండివిజువల్గా అండ్ గ్రూప్ వైజ్గా. గ్రూప్ వైజ్ గా అది ఇంపార్టెంట్. ఈ భూమి మీద గ్రాటిట్యూడ్ అన్నది ఎప్పుడైతే ఎవాపరేట్ అయిపోతుందో, అప్పుడు బుద్ధుని టీచింగ్స్ మనకు అర్థం కావో, అప్పుడు అన్ని యుద్ధాలే ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద వరల్డ్ అండర్స్టాండింగ్. యూనివర్సల్ కాన్ఫ్లిక్ట్స్కి సొల్యూషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే, ప్రతి సంస్థ, ప్రతి ఆధ్యాత్మికవేత్త ఈ పౌర్ణిమ రోజులు వచ్చే ఎనర్జీస్ని, ఆబ్స్ట్రాక్ట్ ఎనర్జీస్ని తను అర్థం చేసుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తాడో, అప్పుడు ఈ భూమి మీద శాంతి కలగడానికి ఆస్కారం. అది మనం ఏదో ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం కాకుండా మనం అడాప్ట్ చేసుకుంటే అది ఎమిట్ అవుతుందని చెప్తున్నారు సార్. అది బుద్ధ పౌర్ణిమ మంత్ అంటే మే బుద్ధ పౌర్ణమి అంటే విశాఖ పౌర్ణమి, విశాఖ ఫెస్టివల్ కి ఆ ఎనర్జీ. అది విశాఖ ఫెస్టివల్ లో గ్రాటిట్యూడ్ అనే ఎనర్జీ. రైట్. మరి ఇదే నెల ఇంకొక పౌర్ణమి ఉంది సార్, 31. అదే ఫుల్ మూన్ అయిపోగానే న్యూ మూన్ వస్తుంది. ఓకే, ఫుల్ మూన్ అయిపోగా న్యూ మూన్ వస్తుంది, న్యూ మూన్ అయిపోగా ఇంకో ఫుల్ మూన్ వస్తుంది. ఓకే ఓకే. అంటే రేర్ గా ఈ నెలలో రెండు వస్తాయి. అది ఫస్ట్. అది ఇప్పుడు వచ్చేది ఏంటంటే జెమినీలో 2 వస్తాయి. అచ్చా, ఓకే. ఇప్పుడు వచ్చేది జెమినీ అంటే ఈ రోజు ఈ టైంకి హ్యుమానిటీ యొక్క చైతన్యం ఎలా ఉంది, ఈ మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ ద మంత్ ఆఫ్ జెమినీ. జెమినీలో ఏంటంటే మనము ధ్యానం చేసి గుడ్ విల్ పెంచుకుంటున్నామా, ఇల్ విల్ పెంచుకుంటున్నామా. గుడ్ విల్ పెంచుకుంటే నువ్వు అందరికీ ఆశించకుండా ఏదైనా సేవ చేసేవనుకోండి, నువ్వు ఎక్కడికైనా పోయినప్పుడు నీకు ఒక గ్లాస్ మంచినీళ్ళు దొరుకుతాయి. ఒక మనిషికి పడట్లేదు. అందరూ ఈ ధ్యాన ముసుగులో, ఆధ్యాత్మిక ముసుగులో ఇల్ విల్ పెంచుకుంటున్నారు. అంతా ఎక్కడ చూసినా విద్వేషము, ద్వేషభావాలు.
బట్ మెడిటేషన్ చేస్తే ఫస్ట్ నీతో నీకు సత్సంబంధం ఉండాలి, నీ ఇమోషన్స్తో సత్సంబంధం ఉండాలి, నీ మనసుతో సత్సంబంధం, నీతో నీ కరెక్ట్ రిలేషన్ ఉన్నప్పుడు నువ్వు పక్కనంతో కరెక్ట్గా రిలేట్ అవుతావు. నువ్వు పక్కనంతో ఎలా రిలేట్ అవుతావు అన్నది తెలియజేసేది ఈ జమిని పౌర్ణిమ నెల. వావ్, రిలేషన్ గురించి మనం ముందు ఫస్ట్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్ అది సరిగ్గా ఉంటేనే వస్తుంది. ఆ రిలేషన్షిప్ డిసైడ్స్ యువర్ ఫ్రెండ్షిప్స్, యువర్ లీడర్షిప్స్ అండ్ యువర్ ఫ్యామిలీషిప్స్. ఫ్రెండ్షిప్, లీడర్షిప్ అండ్ ఫ్యామిలీషిప్. ఓ, ఎలా ఫ్రెండ్షిప్, మైత్రి అంటున్నప్పుడు గుడ్ విల్ పెంపొందించుకుంటేనే ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ అన్నది ఒక 1000 సంవత్సరాలు మానవాళి గుర్తుంచుకుంటుంది. ప్రతి ఆధ్యాత్మికవేత్త భూమి మీద ఎంత గుడ్ విల్ వదిలాడు అంటే ఇప్పటికీ 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఇచ్చిన టీచింగ్స్, ఒక 5000 కింద వచ్చిన కృష్ణుడు బోధనలు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ఆయనకి ఎంత గుడ్ విల్ ఉందో చూడండి ఆ బోధనలో. ఇంకా రిపీట్ చేస్తా. నీ బోధనలో గుడ్ విల్ లేకుండా ఇల్ విల్ ఉందనుకోండి, అది ఎక్కువ రోజులు ఉండదు. నిజమైన ఆధ్యాత్మిక శాస్త్రము బోధనలో సైకిక్ ఎనర్జీ ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది, కాబట్టి అది స్పేస్లో ఉంటుంది. ధ్యానం చేసినప్పుడు ఆ ప్రాణశక్తితో కూడి ఉన్న బోధనను మనము డైజెస్ట్ చేసుకోవాలి. అది ధ్యానం అంటే, అది ఫుల్ మూన్ మెడిటేషన్ అంటే. గుడ్ విల్ పెరుగుతుందా, ఇల్ విల్ పెరుగుతుందా అని 26 సంవత్సరాల నుంచి పక్షపాతం లేకుండా మనము అబ్జర్వ్ చేస్తామో ఇల్ విల్ పెరుగుతుంది గ్రూప్స్లలో. ఇల్ విల్ పెరుగుతున్నప్పుడు మనం చక్కగా ధ్యానం చేస్తున్నామా లేదా అని డైరెక్షన్ చెక్ చేసుకోవాల్సింది మనమా ఈ క్రియేషనా? మనమే చెక్ చేసుకోవాలి. క్రియేషన్ మనం భాగము, క్రియేషన్ మనకు అందించింది కదా, ఆల్రెడీ ఇచ్చేసింది. అది ఈ నెల అందరూ సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్. గుడ్ విల్ పెంచుకుంటున్నారా, ఇల్ విల్ పెంచుకుంటున్నారా? రైట్. ఇప్పుడు వచ్చే May 31 నుంచి స్టార్ట్ అయ్యే జమిని 21 తర్వాత, ఈ 21 నుంచి వచ్చేది జమిని. వండర్ఫుల్ సార్. నెక్స్ట్ జమిని తర్వాత వచ్చేది క్యాన్సర్. జూన్లో వస్తుంది. జూన్లో ఏంటంటే ఇప్పుడు భౌతికంగా మనం అందరం ఉండడానికి ఒక ఇల్లు కట్టుకుంటాం, అవునా లేదా? సో ఎప్పుడన్నా ఉదాహరణకి ఒక సముద్రం దగ్గర పెద్ద లైట్ హౌస్ ఉంటుందా ఉండదా? ఎందుకు? దారి చూపెట్టడానికి, ఆ సముద్రంలో ఉన్నవానికి ఇక్కడ ఒడ్డు ఉంది అని చెప్పడానికి ఒక లైట్ హౌస్ ఉంటుంది, అవునా కదా? ఓకే. నీ లోపట ప్రయాణంలో నీ లోపట ఉన్న లైట్ హౌస్ని ఎప్పుడు నిర్మించుకుంటున్నావు, ఎలా నిర్మించుకుంటున్నావు, గత జన్మలు నిర్మించుకున్నావా, ఇంకా నిర్మించుకుంటున్నావా, ఇంకా నిర్మించుకోవాలా అని తెలియజేసేది క్యాన్సర్ మంత్. ఎందుకంటే అందరూ కాంట్రడిక్టరీగా మాట్లాడతారు. నేను అంతా పోయిన జన్మలో చేసేసానండి అంట. నువ్వు పోయిన జన్మల్లో అన్ని చేసేస్తే దానికంటే ఎక్కువ సేవ ఇప్పుడు చేయాలా? రైట్. అందుకే మరి భూమి మీదకి వచ్చా. సో క్యాన్సర్ మంత్ అంటే ఏంటంటే నీ యొక్క కారణ శరీరాన్ని నిర్మించుకోవడానికి నువ్వు చేస్తున్న సాధన ఎంత, కారణ శరీరం నిర్మాణం కోసం చేసే సాధనకు సంబంధించిన ఎనర్జీస్ ఈ టైంలో తీసుకుంటాం క్యాన్సర్ మంత్లో. వావ్. చూడండి, ఇన్ని 12 విభాగాలు మనలో ఉన్నప్పుడు అందరు దీన్ని ఏం చేశారంటే నేను భౌతికంగా ఈ నెలలో పుట్టాను అంటారు, కానీ నీ భావాలు ఎప్పుడు పుట్టాయి, నీ మనసు నిజంగా ఇప్పుడు డేట్ ఎప్పుడు పుట్టింది, నీ ఆత్మ ఎప్పుడు పుట్టింది, ఈ 4 నీవు లోపల తెలుసుకోవడానికి ధ్యానం చేస్తే ఈ 12 monthsలో ఉన్న ఎనర్జీస్తో నీకు అనుసంధానం అవుతుంది. అది ఈ పుస్తకాలు. ఇంత అద్భుతమైన పుస్తకాలు 1922లో భూమి మీదకి ఇవ్వబడితే ఇంకా మనము ఈ మొట్టమొదటి పుస్తకం విజ్డమ్ ఆఫ్ ద జోడియాక్. చూడండి ఆ టైటిల్ చూడండి, విజ్డమ్, విజ్ఞానం అని మాట్లాడుతున్నారు భూమి మీద. ఎంత నాకు ఏరీస్ విజ్ఞానం ఉంది, ఎంత టారస్ విజ్ఞానం ఉంది, ఎంత జెమిని విజ్ఞానం ఉంది. అది విజ్ఞానం అంటే. ఇవన్నీ చదివి బి ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అని బుద్ధుడు చెప్పాడు. ఇవన్నీ చదివి ఇది ఈ 12 సైకిల్సే మన పుట్టుక చావు సైకిల్ నుంచి బయటపడాలి అంటే ఈ 12 ఎనర్జీస్ని కనుక నువ్వు అవగాహన చేసుకుంటే నువ్వు మళ్ళీ భూమి మీదకి రావు.
అర్థమైందా? Yes, సో sir. క్రైస్ట్ టీచింగ్స్ లో కూడా క్రైస్ట్ కి 12 డిసైపుల్స్ ఉన్నారు అంటారు. 12 డిసైపుల్స్ భౌతికంగా లేరు, 12 ఎనర్జీస్ తో ఉన్నారు అది 12 ఎనర్జీస్ ని ఆ. 12 డిసైపుల్స్ అని చెప్పబడ్డాయి. అని చెప్పబడ్డాయి. లేబర్స్ ఆఫ్ హర్క్యులస్ లో నువ్వు ఒక 3 years ఈ 12 నీ లోపల ఈ 12 ఎనర్జీస్ తో నువ్వు కష్టపడి ఈ 12 ఎనర్జీస్ ని అవగాహన చేసుకున్నావు అంటే నీ లేబర్ అయిపోయింది భూమి మీద. దెన్ యు ఆర్ ఏ విక్టోరియస్ హ్యూమన్ సోల్. నువ్వు యు ఆర్ నో మోర్ ఏ పర్సనాలిటీ. అందుకోసమే నువ్వు అప్పటి నుంచి ఇంకా భూమి మీదకి రావు. వావ్ సార్. ఇప్పుడు జెమిని, ఏరీస్, తారస్, జెమిని ఫస్ట్ వాల్యూమ్. Right. ఇది రెండవ వాల్యూమ్. ఇంకెంత అద్భుతమైన పుస్తకం అంటే మీరే చదవండి, విజ్డమ్ ఆఫ్ ద జోడియాక్. విజ్డమ్ ఆఫ్ ద జోడియాక్, క్యాన్సర్, లియో, వర్గో. ఇంత ఒక ఆధ్యాత్మికవేత్త 26 సంవత్సరాలు తన పౌర్ణిమ జీవించి ఉన్నప్పుడు భూమి మీద తన పౌర్ణిమ రోజులో వచ్చిన అనుభవాన్ని ఇంత డాక్యుమెంట్ చేశాడు. తన లోపల జరిగిన అన్ని డాక్యుమెంట్ చేశాడు. ఇది ద రియల్ టీచింగ్. ఇంత అబ్స్ట్రాక్ట్ టీచింగ్ ని తీసుకుంటే ఈ బుక్స్ చదివితే మీకు ఏ పౌర్ణిమ రోజుల్లో మీకు ఎంత కొంచెం బాధ అనిపించినా, క్రైసిస్ అనిపించినా మీకు ఈ పుస్తకాలు చదివితే స్ఫూర్తి వస్తుంది. వండర్ఫుల్. బికాస్ దీస్ బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సైకిక్ ఎనర్జీ. క్యాన్సర్ తర్వాత లియో సార్. లియో ఏంటంటే ఎలా మనము ధైర్యవంతంగా జీవించాలి. సింహం. దీంతో ఏంటంటే మనల్ని మనం ఎలా మోసం చేసుకుంటున్నాము, మనల్ని మనం దగ్గర ఎలా అవుతున్నాము అని తెలియజేసే ప్రక్రియ కోసం తీసుకునే ఎనర్జీస్ ఉన్న నెల అది. సెల్ఫ్ డిసెప్షన్స్. మనము ఎంత క్లోజ్ అవుతున్నామో పాజిటివ్గా మాట్లాడతాం, కానీ ఎవ్వరు కూడా ధ్యానంలో కూర్చొని నన్ను నేను ఎలా మోసం చేసుకుంటున్నా అన్న అనుభవం నుంచి బయటపడ్డానని మాత్రం ఎవడు చెప్పడు. అది అసలైన సబ్జెక్ట్ ఏంటంటే నిన్ను నువ్వు ఎలా మోసం చేసుకుంటున్నావు అర్థమైంది అనుకోండి, నువ్వు ముంగటోనికి ఎలా సహాయపడతావు అంటే వాడు ఆ విధంగానే మోసం చేసుకుంటున్నాడు కాబట్టి వానికి నువ్వు సాయం చేయవచ్చు. సెల్ఫ్ డిసెప్షన్ అన్నది పెద్ద రోగం ఈ ఆధ్యాత్మిక వ్యవస్థలో. ఎందుకంటే వాడు పర్సనాలిటీగా ఉంటాడు, ఆత్మ అనుకుంటుంటాడు. నువ్వు ఆత్మ అయితే కనుక నువ్వు నెక్స్ట్ లెవెల్ నీ పూర్ణాత్మతో నీకు సంభాషణ జరగాలి. పూర్ణాత్మతో సంభాషణ జరిగినప్పుడు నీకు సర్వాత్మ అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ఈ సిలబస్ ఈ ఆధ్యాత్మిక ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టారంటే హాయిగా ఒక మెట్టు మీద తర్వాత ఈ మెట్టు తర్వాత ఈ మెట్టు ఇట్లా ఎక్కచ్చరా బాబు అని చూపెట్టే పుస్తకాలు ఇవన్నీ. ఆల్రెడీ నిచ్చారు, ఎక్కువ చాలు. లేకపోతే నీకు తెలియని విషయాలు తెలిసిన విషయాల మధ్యలో వంతెన కట్టుకోవచ్చు ఈ పుస్తకాలు చదివితే. ఈ ధ్యానం చేస్తే మొట్టమొదటిగా ఏంటంటే మనకు అర్థం కాని విషయాలు, అర్థం అవ్వాల్సిన విషయాల మధ్యలో వంతెన నిర్మించుకుంటాం. ఆ బ్రిడ్జింగ్ జరుగుతుంది ఈ పుస్తకాలు చదివితే. ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ చేస్తే మనుషుల మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ తగ్గి హార్మోనీ పెరుగుతుంది. ఇండియా ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ. ఈ దేశం వెనుక ఉన్న సూత్రం ఏంటంటే హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ విభజనలు జరగట్లే, అందరు కలిసి ఉంటారు, విభజనలు జరుగుతున్నాయి, ఈ కాన్ఫ్లిక్ట్లు పెరుగుతున్నాయి, హార్మోనీ ఎవరు చూడట్లే. మనం ఎంత మనశ్శాంతిగా కలిసికట్టుగా ఈక్వలిబ్రియంలో ఉండామన్నది ట్రై చేయట్లే ఎవడు. దే ఆర్ బికమింగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి అంటామా, ఒక దేశం అంటామా? 29 రాష్ట్రాలు ఉంటేనే దేశం. సో మనం ఎప్పుడు మనకు చూపు ఎలా ఉంటుంది అంటే నా రాష్ట్రం ఇది, ఆ రాష్ట్రంలో నా జిల్లా ఇది. ఎవడు కూడా ఒక భారతదేశము అన్న మాటల వరకే చెప్తున్నారు కానీ చైతన్యంలో అది ప్రతిబింబిస్తలేదు. ఓకే, అంటే సెపరేటిజమే ఎక్కువ ఉంది. సెపరేటిజం చాలా ఎక్కువ ఉంది, యూనిటీ తక్కువ ఉంది. దానివల్ల ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్ని బ్రిడ్జ్ క్లీవేజెస్ పోవాలి అంటే మెడిటేషన్తో పాటు ఈ పౌర్ణిమ శక్తుల్ని అవగాహన చేసుకొని ముంగటి వానికి అవగాహన వచ్చేటట్టు సేవ చేస్తే అందరు కలెక్టివ్గా బాగుంటాం. దట్ ఈస్ వరల్డ్ అండర్స్టాండింగ్. సో మొత్తం మీద ఒక 5 పౌర్ణమి యొక్క ప్రాముఖ్యతని చెప్పారు. సో ఇంకా ఏం చెప్తారు సార్ దీని గురించి? అది మనం లియో వరకు వచ్చాము అంటే జూలై మంత్ వరకు. జూలై 21 తర్వాత జూలై తర్వాత ఆగస్ట్ 21 నుంచి వచ్చేది ఏంటంటే వర్గో మంత్.
వర్గో మంత్ అంటే ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ఫెమినైన్ ప్రిన్సిపల్, ఫెమినైన్ ఎనర్జీస్. ఫెమినైన్ ఎనర్జీస్. మనం ఏదైతే ఇప్పుడు సీతాయనం అంటాము, యశోధర అంటాము, కానీ ఎంతమంది నిజంగా వాళ్ళ యొక్క హృదయంతో ఈ సృష్టిలో ఉన్న ఫెమినిటీని అర్థం చేసుకున్నారు ధ్యానం చేసి. సో ఈ పునర్జన్మ సిద్ధాంతం ఉన్నప్పుడు ఏమంటారంటే కొన్ని జన్మలు మేల్గా పుడతాము, కొన్ని జన్మలు ఫిమేల్గా పుడతాము అని చెప్తుంటాం. కానీ మనం నిజంగా ఒక 800,000 జన్మలు, కొన్ని జన్మలు ఆడవారిలాగా కొన్ని జన్మలు మగవాళ్ళలాగా పుట్టినప్పుడు మనం ఎందుకు ఆడవారికి ఈక్వల్ థింగ్స్ ఇవ్వట్లేదు భూమి మీద? అర్థమవుతుందా? సో వీ ఆల్వేస్ బికమింగ్, స్పిరిచువల్ సైన్స్ హాస్ బికమింగ్ మోర్ మాస్కులైన్. అంటే ఏంటంటే అందరికీ ఒక పెద్ద భ్రమ, అపోహ ఏంటంటే ఆధ్యాత్మికతలో మగవాళ్ళకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నది పెద్ద అపోహ, భ్రమ. ఎందుకంటే మనము బుద్ధుడి గురించి మాట్లాడతాం కానీ బుద్ధుడికి ఎవరికైతే పుట్టాడో వాళ్ళ తల్లి గురించి మాట్లాడడం, బుద్ధుడి గురించి మాట్లాడతాం కానీ బుద్ధుడి యొక్క వైఫ్ గురించి మాట్లాడడం. ఇప్పుడు జీసస్ గురించి మాట్లాడతాం కానీ జీసస్ వాళ్ళ మదర్ గురించి మాట్లాడడం. అర్థమవుతుందా? ఇప్పుడు వివేకానంద గురించి మాట్లాడతాం కానీ వివేకానంద వాళ్ళ మదర్ గురించి మాట్లాడడం. సో ఎప్పుడైతే ఇప్పుడు స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో కూడా చూడండి, మాస్కులైన్ ఎనర్జీస్ ఎప్పుడైతే పెరుగుతాయో ఫెమినైన్ ఎనర్జీస్ తగ్గిపోతాయి. రైట్. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్కి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో, కార్పొరేట్స్లో ద ఆన్సర్ ఫర్ ఆల్ మాస్కులైన్ ఎనర్జీస్ ఈస్ పీపుల్ షుడ్ బికమింగ్ మోర్ ఫెమినైన్. ఫెమినిటీ అంటే నాట్ లేడీస్, ఇట్స్ అన్ ఎనర్జీ వేర్ యువర్ హార్ట్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, యువర్ ఎమోషన్స్ ఆర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ వర్గో మంత్ ఈస్ ఆల్ అబౌట్. ఓవర్ గా హెడ్ తో వర్క్ చేయడమే మాస్కులిన్, హెడ్ హార్ట్ తో వర్క్ చేయడమే ఫెమినైన్. మీరు అదే ఆలోచించండి, ఎంతమందికి మనకి ఎందుకు వర్గో నెలలో పుట్టిన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ఇప్పుడు ఇండియాకి? మీ మనసుతో ఆయన అర్థం కాడు మీకు, మీరు హార్ట్తో అర్థం చేసుకుంటే ఒక లీడర్ అర్థమవుతాడు. ఒక టీచింగ్ని అందరూ, ఒక బోధనకి, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి అందరు మనసుతో వస్తారు, వాడు ఏదో ఒకరు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నువ్వు హృదయంతో వస్తావో బోధనలు అర్థమవుతాయి. అది వర్గో మంత్ అంటే. రైట్. అంటే ఇప్పుడు ఈ టీచింగ్స్ అన్న అర్థం కావాలన్నా మనం ఫెమినైన్ ఎనర్జీస్ లో ఉంటే కల్టివేట్ చేసుకోవాలి. ఆ ఫెమినైన్ ఎనర్జీస్ అంటేనే కదా కంపాషన్ అంటే. కంపాషన్ కి మనసుకి అర్థం కాదు కంపాషన్, కరుణ అన్నది. నువ్వు ఎప్పుడైతే నీ హృదయం వికసిస్తుందో నీకు కంపాషన్ అన్నది అర్థమవుతుంది. అది వర్గో మంత్. వర్గో మంత్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ లిబ్రా. లిబ్రా అంటే మనం నిజంగా స్పిరిచువల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అందులో అది చూపించేది కూడా స్పిరిచువల్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ధ్యానంతో మన మనసు బ్యాలెన్స్గా పెరుగుతుందా, ఇంబ్యాలెన్స్ పెరుగుతుందా, మనం ఇంబ్యాలెన్స్ని కప్పిపుచ్చుకుంటున్నామా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకు మనుషులు అందరు ధ్యానం చేస్తున్నా కానీ ఇమోషనల్ ఇంబ్యాలెన్స్లో పడుతున్నారు? అక్కడనే తెలిసిపోతుంది దట్ మోస్ట్ ఆఫ్ ద మానవాళి ఆర్ లైక్ ఇంకా స్టిల్ అండ్ ఇమోషనల్ లెవెల్. ఇంకా ఫిజికల్ ఇంబ్యాలెన్స్ చూస్తున్నారు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. అన్ని పుస్తకాలలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఆధ్యాత్మికతలో నువ్వు ధ్యానం చేస్తూ, పుస్తకాలు చదువుతూ, సజ్జన సాంగత్యం చేస్తూ నీ శానిటీ పెరుగుతుందా, ఇన్సానిటీ పెరుగుతుందా? People are becoming too insane is because people are not digesting the meditation energies. ఏదో చేద్దాము అన్న ఒక యాంత్రిక తపన ఉంది కానీ ఎరుకను పెంచుకోకుండా చేస్తే కనుక అది నీకు హానికరము అని తెలియజేసేదే ఈ పౌర్ణిమ ధ్యానం యొక్క ప్రాముఖ్యత. వాహ్, వండర్ఫుల్ సార్. అంటే ఇది తెలుసుకున్నాం, ఇంకొకరికి చెప్పాలి. మనది నా లోపల ఎంత డైజెస్ట్ అయింది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ఎంత డైజెస్ట్ అవుతుందో అంతే చెప్పగలవు. నువ్వు డైజెస్ట్ కానిది చెప్పలేవు. ఎస్ సార్. నువ్వు డైజెస్ట్ కానిది చెప్పడానికి పోయినావంటే నీకు ఏదైతే అరగందో అది కనపడుతుంది ముంగటివానికి. దట్ ఈస్ వాట్ సైన్స్ ఆఫ్ ఎనర్జీస్ మీన్స్. వావ్. సో లిబ్రా మంత్ ఈజ్ ప్యూర్లీ అబౌట్ బ్యాలెన్స్. అండ్ లైక్ ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కావాల్సింది హెల్త్. హెల్త్ అంటేనే బ్యాలెన్స్.
రెండు బ్యాలెన్స్లు ఉంటేనే హెల్త్ ఉంటుంది. అందుకోసమే చూడండి ఇంత రాజకీయాలు మాట్లాడతాం కానీ అక్టోబర్ 2 ఎందుకు మనం గాంధీ జయంతి చేస్తాము, గాంధీజీ గారి ఆత్మకథ చదివిన తర్వాత ఆ ఆత్మకథ చదివి మనం ఎంత బ్యాలెన్స్ మనం నేర్చుకొని మన లైఫ్లో ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లిబ్రా మంతీస్ గాంధీ గారు. ఓకే. పాకిస్తాన్ ఒక కైండ్ ఆఫ్ చైతన్యము, కైండ్ ఆఫ్ ఎనర్జీస్, ఇండియా ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ, ఒక కైండ్ ఆఫ్ చైతన్యం. ఇద్దరి మధ్యలో ఆయనకి ఎంత బ్యాలెన్స్ ఉంటే ఈ రెండు పొలారిటీస్ని బ్యాలెన్స్ చేశాడు. సార్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆయన ఆ చైతన్యంతో ఎందుకు ఆయన డిజైన్ చేసుకొని ఒక అక్టోబర్ మంత్లో జన్మ తీసుకున్నాడు. బికాస్ హీ వాంటెడ్ టు కల్టివేట్ మోర్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ బ్యాలెన్స్. దట్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ హిమ్. ఓకే. ట్రూత్లో ఉన్నాడు. సత్య దర్శనం అంటే ఏంది? సత్యం ఎప్పుడైనా సత్యమే. సత్యం ఎప్పుడు కూడా సెంటిమెంటల్గా ఉండదు. కానీ ఈరోజు ఏం చేస్తున్నాము, వీఆర్ మార్కెటింగ్ ట్రూత్ యాజ్ సెంటిమెంట్. ఓకే. ఓకే. ఇప్పుడు గాంధీజీ గారు ఎప్పుడైనా ఆయనకి ఏ ప్రశ్న వచ్చినా హీ యూస్ టు గో ఫర్ భగవద్గీత రీడింగ్. ఎస్ సార్ నో? ఎస్ సార్. ఎన్ని చాలా చదివినా దాంట్లో కొత్త కూరని తెలిసేది. మనం ఏం చేస్తున్నాం వల్ల మనం ఎంత ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు మనం ఫుల్ మూన్ మెడిటేషన్ అన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలని ట్రై చేసామనుకోండి, విల్ కమ్ టు బ్యాలెన్స్. ఇప్పుడు మన ఇంబ్యాలెన్స్నే మనం యాక్సెప్ట్ చేయనప్పుడు మనం బ్యాలెన్స్ కోసం ఎందుకు చూస్తాం? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే గెట్ మోర్ ఇంబ్యాలెన్స్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఆర్ వి హైడ్ అవర్ ఇంబ్యాలెన్సెస్. అది కూడా ఉంది. హైడ్ చేయడం, ఇంకా హైడ్ చేస్తే మనం వి బికమ్ సో ఆర్టిఫిషియల్. సో ఉన్నది ఉన్నట్టుగా చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ మీన్స్. నీ లోపల ఏం జరుగుతుందో అదే మాట్లాడినప్పుడు అందరు వింటారు. అదే ట్రాన్స్ఫర్మేషన్ అంటే. చూడండి ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ అన్నది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషనల్ కాన్సెప్ట్. ఇట్ వాస్ గివెన్ టు హ్యుమానిటీ ఇన్ ఇయర్ 1922. అండ్ ఇంకా పీపుల్ దే ఆర్ సర్చింగ్ ఫర్ సంథింగ్. ఆల్రెడీ ఉన్నది ఆస్వాదించి ధ్యానంతో ఇంకా మీరు డీపర్ లెవెల్స్కి వెళ్ళండి అన్నది మనం ఆల్రెడీ 18 సూత్రాల్లో పెట్టేశారు గైడింగ్ ప్రిన్సిపల్స్లో. మనం ఏం చేస్తున్నాం పౌర్ణమి రోజులలో? అదే యాంత్రికత, అదే భ్రమలు, అదే అపోహలు, అదే పీపుల్ ప్లీజింగ్. అంతేగాని నిజంగా ఈ పౌర్ణమికి నుంచి నెక్స్ట్ సంవత్సరానికి వచ్చే పౌర్ణమికి మనం ఎంత ప్రోగ్రెస్ అవుతున్నాం చైతన్యపరంగా అని చెక్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ బ్యారోమీటర్. దట్ ఈస్ వాట్ ఈస్ లిబ్రా మంతీస్. బ్యాలెన్స్ లేకపోతే భూమి మీద ఏ లైఫ్ ఫామ్ ఉండదు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్, భూమి ఉంది, తిరుగుతుందా లేదా? బ్యాలెన్స్ ఉంటే కరెక్ట్గా తిరుగుతుంది, ఇంబ్యాలెన్స్ ఉంటే తిరుగుతుంది. బ్యాలెన్స్ ఉంటేనే రైట్. మళ్ళీ భూమి బ్యాలెన్స్గా ఉంది, భూమి మీద జీవించే మనుషుల మైండ్లో బ్యాలెన్స్ లేదు. అది మళ్ళీ లేకపోతే ఓకే సార్, ఉంది అనుకోని ఉండడం అది భ్రమ. అదే పెద్ద భ్రమల నుంచి బయటకు తీసుకొచ్చేది రియాలిటీ బేస్డ్ స్పిరిచువాలిటీ. లేకపోతే లేదు అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు కదా, కానీ నేను బాగానే ఉన్నాను అనుకోవడమే రాంగ్. అది దట్ ఈస్ వాట్ లైక్ ఆ గ్లామర్ నుంచి, ఆ ఇల్యూషన్ నుంచి బయటికి పడేదే ఫుల్ మూన్. నువ్వు ఎన్ని ఫుల్ మూన్లు తప్పించుకున్నా ఏదో ఒక ఫుల్ మూన్ లో నీలో ఉన్నది బయటపడుతుంది. బయటపడినప్పుడు ఆ రియాక్షన్ నుంచి రెస్పాన్సిబిలిటీగా ఈ బ్రేక్ డౌన్ నుంచి బ్రేక్ త్రూ వైపు పో అని నేర్పించేది ఫుల్ మూన్ మెడిటేషన్. అంటే మనం ఎంత హైడ్ చేసినా ఏదో ఒక ఫుల్ మూన్ మనల్ని, ఎందుకంటే సైకిల్స్ ఈ 7 years దాటొచ్చు, 14 year సైకిల్లో పట్టుబడతావు, 14 year సైకిల్లో దాచుకున్నా 21 year సైకిల్లో 20, ఏదో ఒక సంవత్సరము నీ పాస్ట్ అకౌంట్ అంతా ఏదో ఒక రోజు బిల్లింగ్ వస్తుంది. ఏదో ఫుల్ మూన్ కి బిల్లింగ్ వచ్చినప్పుడు నీ దుఃఖము ఇరప్ట్ అవుతుంది. సో పోస్ట్ పోన్మెంట్, ఈ రోజు చేసేది రేపు చేద్దాం అన్న వాడికి ధ్యానంలో ఎప్పుడు కూడా ఏదో ఒక సఫరింగ్ వస్తుంది. అందుకోసమే పంక్చువాలిటీ అన్నది మోర్ ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీలో మెడిటేషన్ కి టైం ఇస్తాను అన్న వాగ్దానం చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. అంటే స్పిరిచువాలిటీలో టైం ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. ముంగటి వాడిని ప్లీజింగ్ కోసం కాదు స్పిరిచువాలిటీ. నేను వస్తా అని చెప్పినా వస్తా, అది కాదు, మన కోసం మనం. అంతే, మీకోసమే. ఇప్పుడు వీళ్ళందరికీ ఈ బోధనలు చేస్తే నీకు ఇంకొక సింపుల్ టీచింగ్ నీకు వస్తుంది సృష్టి నుంచి. నువ్వు ఏదో ఆశించి ఇచ్చినావు అనుకోండి, వేరే వాళ్ళు కూడా నీకు ఆశించడానికి ఇచ్చే వాళ్ళు వస్తారు నీ దగ్గరికి. చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లిబ్రా మంత్. అండ్ ఆల్ సో కాల్డ్ స్పిరిచువల్ పీపుల్ షుడ్ సిట్ అండ్ రీడ్ దీస్ బుక్స్. అంతేగాని
అదర్వైజ్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ వే. నెక్స్ట్ ఇది స్కార్పియో మంత్, నవంబర్. పత్రిసార అండ్ టార్కం. అన్నా ఏంటి స్కార్పియో అంటే, ఈ భూమి మీద నువ్వు ఏ ఇమోషన్ అన్నా ఎంత రీసెర్చ్ చేసినా ద టాప్ మోస్ట్ నెగిటివ్ ఇమోషన్ ఈజ్ నోన్ యాజ్ ఫియర్. ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని ఫియర్లు ఉన్నాయి, అన్ని రకాల ఫియర్స్. ఓకే, ఆ మంత్ ఏం చేస్తుంది, నీ ఫియర్లని దాచిపెట్టుకోకుండా నువ్వు ఎంత ఫియర్లెస్ అవుతున్నావు. ఎస్, ఫియర్లెస్గా జీవించడానికి కావాల్సిన ఎనర్జీస్ వస్తాయి. ఎప్పుడైతే నువ్వు భయంతో ఉన్నావో మ్యాటర్లు ఇరుక్కుంటావు. భయంతో ఉంటే మ్యాటర్లు ఇరుక్కుంటావు. ఎందుకంటే నీ దగ్గర నుంచి ఏదైనా పోతుంది అంటే నువ్వు భయపడుతున్నావు అంటే ఇది ఈ వస్తువుకి నీకు ఒక డిటాచ్మెంట్ ఏర్పడదు కదా భయం లేకపోతే. భయం ఉందనుకోండి, ఓహో ఈ వస్తువు ఎప్పుడు పోతుందో నా దగ్గర నుంచి అని ఉన్నప్పుడు నీకు నిద్ర ఎలా పడుతుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫియర్ బేస్డ్. దట్ ఈస్ వై ద ఎంటైర్ మెడికల్ ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ రన్ ఆన్ ద ఇమోషన్ కాల్డ్ ఫియర్. అందరు అడుగుతుంటారు ఎవరు పుస్తకాలు చదువుతాడు, ఎవరైతే ఈ ఫియర్ వొకాబులరీ మాట్లాడతారో వాళ్ళ పుస్తకాలు చదవద్దు. ఎవరైతే ఫియర్లెస్ వొకాబులరీతో రాస్తాడో ఆ పుస్తకాలు చదవాలి. అది భయాన్ని ఎలా జయించాలో పుస్తకాలు చదవాలి. కానీ ఇంకా వీని ఎలా భయపెట్టాలో అనే పుస్తకాలలో మనం ఎక్స్పర్ట్లం అవుతున్నాం. అందుకోసమే నవంబర్ మంత్లో ఎవడు కూడా ఫ్రిక్షన్తో జీవిస్తుంటాడు. ఇప్పుడు ఎందుకు కోవిడ్ వచ్చింది అంటే అందరికీ ఆ నవంబర్ ఎనర్జీస్ డైజెస్ట్ కాలేదు. ఓకే, మళ్ళీ అది మార్చిలో వచ్చింది. ఎప్పుడన్నా మైండ్ని వస్తుంది కానీ అవి ఎనర్జీస్ రూపంలో చూడట్లేదు. ఎంతసేపు దానికి ఒక భౌతిక రూపం ఇచ్చేసి దాని యొక్క ఫంక్షనింగ్ చూడట్లేదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో 2 పదాలు ఉన్నాయి, అనలాగ్, కరస్పాండెన్స్. ప్రతి దానికి సృష్టిలో ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ రాశి శని ప్రవేశించాడు అంటే శని నీలో లేనిది బయట నుంచి వచ్చి ఇలా ప్రవేశిస్తుంది. అది నువ్వు ఎదగకపోతే అదే శని. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా భౌతికంగా ఒక మనిషి భయాన్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం కానీ ఆ మనిషిలో ఉన్న బ్యాలెన్స్ని కల్టివేట్ చేస్తున్నామా లేదా చూడండి. ఈ ఫుల్ మూన్ కాన్సెప్ట్ అన్నది ఒక మనిషిని పరిపూర్ణంగా తయారు చేస్తుంది. భౌతికంగా, భావాల పరంగా, మనసు పరంగా, ఆత్మపరంగా. స్కార్పియో తర్వాత సాజిటేరియస్, డిసెంబర్. సాజిటేరియస్ ఇస్ నవంబర్ 21 తర్వాత. సాజిటేరియస్ బొమ్మ చూస్తే ఎలా ఉంటుందంటే ఒక గుర్రంకి మనిషి తలకాయ, ఒక ధనసుకి ఆరో ఉంటుంది. అంటే ఏంది, భౌతికంగా, భావాల పరంగా, మనసు పరంగా, ఆధ్యాత్మిక పరంగా మనిషి ఏమనుకుంటాడు, అమ్మ నేను ఒక 40 రోజులు ధ్యానం చేస్తా అని 41 రోజు ఏం చేస్తాడంటే నేను 40 రోజులు ధ్యానం చేసేసిన నేను ఏం చేయను అంటాడు. 40 రోజులు అయిపోయింది కాబట్టి చాలా కోర్స్ అయిపోయింది. సో ఎప్పుడు కూడా జీవితం ఏంది అంటే ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ అయిపోగానే దాన్ని మర్చిపోయి ఇంకో గోల్ పెట్టుకోవాలి. రైట్. ఒక పుస్తకం చదవాలి, ఆ పుస్తకం చదివి అర్థమైపోగానే దాన్ని పక్కన పెట్టి ఇంకో పుస్తకం చదవాలి. ఒక ఎపిసోడ్ చేయాలా, ఒక ఎపిసోడ్ చేసిన తర్వాత ఆ ఎపిసోడ్ని వదిలేసి ఇంకొక ఎపిసోడ్ చేయాలి. అంతే. ఓషో గారు జీవితం అంతా చదువుతారు, ఓషోని పొగుడతారు, కానీ ఓషో గారు ఎప్పుడు ఏం చేసేవారు, ఏదైనా ఒక గోల్ పెట్టుకొని ఒక లెక్చర్ ఇచ్చిన తర్వాత అది మర్చిపోయి ఇంకొక లెక్చర్ ఇచ్చేవాడు. అట్లా ఆయన 350 పుస్తకాలు రాశాడు. రైట్. ఎప్పుడు కొత్తది మాట్లాడడం. అందుకోసమే he took his birth in Sagittarius month because he was purpose oriented. He was goal oriented. He was soul centric life. అంటే సార్ మీరు అన్నట్టు ఇట్లా బాణం గుర్తు అంటే అది వదిలి ఇంకా అయిపోయింది. అంతే. ఇప్పుడు మీరు పిఎంసిని ఒక 8 years బ్యాక్ పెట్టారు, ఆ పెట్టిన రోజే ఉండకూడదు, అది 8th year లో ఉండాలి. అది 8th year అయిపోగానే 9th year పోవాలా. రైట్. మనం కూర్చొని ఎప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ ఎలా పెట్టాము కాదు, వీ షుడ్ గో ఆన్ ఎక్స్పాండింగ్. ఎంత ఎదిగాము ఇంకెంత ఎదగాలి. దట్ ఈస్ వాట్ ఈ సాజిటేరియస్ మంత్ ఎనర్జీస్ అర్థం చేసుకుంటే నీకు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎందుకంటే నీ లక్ష్యం క్లారిటీ వస్తుంటుంది. గోల్ మీద నీకు మోర్ బెనిఫిట్, అందరికి ట్రాన్స్ఫర్మేషన్ దొరుకుతున్నప్పుడు ఆ ఎనర్జీ వచ్చి నీ పిఎంసీని అప్లిఫ్ట్ చేస్తుంది. You should not become egocentric organization. You should become purpose-centric organization.
yes. దట్ ఈస్ వాట్ సాజిటేరియస్ మంత్ ఈస్. ఆర్గనైజేషన్స్ లో ఎందుకో ఎప్పుడు చూసిన నవంబర్ మంత్ లో అందరూ కొంచెం డిప్రెషన్ లో ఉంటారు, ఎందుకంటే దే డోంట్ అసిమిలేట్ సాజిటేరియస్ ఎనర్జీస్. దట్ మీరు వర్కింగ్ పీపుల్ కి యూ షుడ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ దిస్ ఎనర్జీస్ అర్థం అవ్వాలి. ఈ విటమిన్స్ అన్ని ఇవ్వాలి మీరు, స్పిరిచువల్ విటమిన్స్. ఓకే ఓకే, నెక్స్ట్ ది క్యాప్రికాన్. క్యాప్రికాన్ అంటే ఏంటి? ఒక గోట్ ఉంటుంది, ఓకే, కొండెక్కాల, అది ఎక్కకుండా ఎక్కడ గడ్డి ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతుంటుంది. అందరు ఏం చేస్తుంటారు అంటే ఈ ధ్యానం బాగుంది, ఆ ధ్యానం బాగుంది, ఆ గురువు బాగున్నాడు అని ఎప్పుడు చూడు మార్కెట్లో కోతిలాగా తిరుగుతుంటారు. కానీ ఒక యూనికార్న్ లాగా ఓకే నేను ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి, కొండెక్కాలి, ఫస్ట్ నేను 40 రోజులు ధ్యానం చేయాలి అని ఒక 40 days ప్రోగ్రాంలో మనం మనసుని కేంద్రీకరించి ధ్యానం చేస్తున్నామా? స్పిరిచువల్ మార్కెట్లో అక్కడ ఇక్కడ తిరుగుతున్నామా? డిస్ట్రాక్షన్, ఫుల్ మెడిటేషన్. వాడు ఎక్కడ మెడిటేషన్కి వచ్చినా వాడు హీ కమ్స్ విత్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్. ఆ డిస్ట్రాక్షన్ని ఇంకొంచెం ఫ్యూయల్ వేస్తున్నాం మనం. ఇది బాగుంది, అది బాగుంది, అటు ఇటు అని ఇంకా డిస్ట్రాక్షన్ ప్లస్ లోపల డివైడ్ చేసినప్పుడు వాడు కంట్రోల్లో ఉండడు, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ఓకే, నెగిటివిటీ మీన్స్ యువర్ మైండ్ ఇస్ డిస్ట్రాక్టెడ్ అండ్ యు ఆర్ డివైడెడ్ ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు యు ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఓకే, దిస్ కమ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. అందుకోసమే డిసెంబర్లో ఒక జీసస్ క్రైస్ట్ ఎందుకు మనం December 25th సెలబ్రేట్ చేస్తారు? అరే బాబు, నీ లోపల నీ పూర్ణాత్మతో నువ్వు ఏకమైనప్పుడు యూ విల్ బికమ్ సోల్. ఓకే, వండర్ఫుల్. అంత స్ట్రైవింగ్ చేస్తున్నామా, అంత స్పిరిచువల్ లేబర్ చేస్తున్నామా అని తెలియజేసేది ధ్యాన మహాచక్రం టైం పీరియడ్స్. ఆ 10 days 11 days వస్తారు, అక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నారా, సీరియస్ సాధన కోసం వస్తున్నారా, ఎందుకు పెట్టాం మనం ధ్యాన యజ్ఞం అని ఎంతమందికి అర్థమైంది? ఈ పుస్తకం చదివినప్పుడు ఆయనకు ఈ పౌర్ణమి విశిష్టత తెలుసు కాబట్టి పత్రిజీ గారు ధ్యాన మహాచక్రం పెట్టాడు. ఎస్, ఆ 11 days కంప్లీట్ గా రివ్యూ చేసుకొని ఒక్కొక్క పౌర్ణమిలు మిస్ అయినా అక్కడి నుంచి అయినా మంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఆ టైమ్ ఈజ్ కంప్లీట్ స్పిరిచువల్ స్ట్రైవింగ్ యొక్క ఫుల్ మూన్ వస్తుంది. అది ఎస్, మనం 26 ధ్యాన చక్రాలు చేసాము, 26 పౌర్ణిమ క్యాప్రికాన్ ఎంత అర్థం చేసుకున్నాము. ఇప్పుడు చూడు డబ్బుల గురించి మాట్లాడతారు, వీడు వాడికి పడట్లేదని మాట్లాడతారు, కానీ ఈ పౌర్ణిమ రోజుల్లో నిజంగా మనము ఒక క్రైస్ట్ కాన్షియస్నెస్ కి దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా అని తెలియజేసే మన ధ్యాన చక్రాలు. ఓకే, అది అయిపోగానే అక్వేరియస్ మంత్. ఇప్పుడు భూమి ఉన్నది అక్వేరియస్ ఏజ్ లా. అక్వేరియస్ అంటే ఒక ఆవిడ కుండ పట్టుకుంటుంది, ఆ కుండలో దాహం ఉన్నది నీళ్ళు పోస్తుంటది. అంటే అరే బాబు ఫస్ట్ కంపాషన్ చూపెట్టు, గివింగ్ నేచర్, తర్వాత ఇచ్చింది ఆశించకు. అచ్చా, వస్తదని ఇస్తూ. సో అక్వేరియస్ ఏజ్ కి 3 ఉంటాయి అక్వేరియస్ లో. ఫస్ట్ ది కంపాషన్, ఓకే. రెండవది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గ్రూప్ కాన్షియస్నెస్. నేను ఇంపార్టెంట్ కాదు, గ్రూపు. మూడవది ఉమెన్ ఆర్ గోయింగ్ టు టేక్ ద చార్జ్. ఈ 3 ఎగ్జిక్యూట్ అయ్యేది అక్వేరియస్ ఏజ్. సో అందుకే ఇప్పుడు ఫిమినైన్ ఎనర్జీస్ ని బాగా యాక్టివేట్ చేయడానికి సార్ ఇది ప్లాన్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఏంటి ఇంకొక పాయింట్, లేడీస్ అంటే ఓన్లీ మాస్కులైన్ ఎనర్జీస్తో ఉన్న లేడీస్ కాదు, ఎవరైతే నిజంగా వాళ్ళ హార్ట్ కూడా యాక్టివేట్ అవుతుందో వాళ్ళు దే విల్ టేకప్ ద స్పిరిచువల్ ఫ్లాగ్స్. అంతేగాని మాస్కులైన్గా మైండ్ ఎక్కువ ఉండి నేను లేడీ ఈ మేల్స్ ఫీమేల్స్ కొట్టుకోవడం కాదు ఈ ఎనర్జీస్. ఇన్ని రోజులు వాళ్ళు డామినేట్ చేశారు కాబట్టి నేను డామినేట్ చేస్తా కాదు, అది కాదు, హార్ట్ తో కలిసి వర్క్ చేయడం అది. ఇది అయిపోయిన తర్వాత అక్వేరియస్ తర్వాత పైసిస్ అంటే ఒక చాప ఇటు వెళ్తుంటుంది, ఒక చాప ఇటు వెళ్తుంటుంది. అంటే మనలో ఉన్న అపోజిషన్ ని మనం ఎంత అర్థం చేసుకున్నాము. ఓహో, అచ్చా. అర్థం, మనలో ఉన్న అపోజిషన్ ని మనం అర్థం చేసుకోకపోతే మన లైఫ్ లో మన ముంగట ఎప్పుడు ఏదో ఒక అపోజిషన్ ఉంటుంది. మన లోపల ఉన్న అపోజిషనే బయట అపోజిషన్, వ్యక్తుల రూపంలో, సంఘటనలు. అంతే, మన లోపల లేనిది బయట మెటీరియల్స్ కాదు. దిస్ ఈజ్ లైక్ ఆర్గనైజేషనల్ నేను 26 years నుంచి ఫుల్ మూన్ మెడిటేషన్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఒక వ్యక్తికి సుప్త చైతన్యం ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఒక ఆర్గనైజేషన్ కూడా సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అండ్ ఎస్పెషలీ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ వీ నీడ్ టు ఫేస్ అవర్ ఓన్ అపోజిషన్. ఎప్పుడైతే మనం చక్కగా
సైన్స్ ఆఫ్ డైరెక్షన్. మనం సరి అయిన తోవలో పోతున్నాం ధ్యానం చేస్తూ అన్నది ఎప్పుడు అర్థమవుతుంది అంటే వన్స్ వీ అండర్స్టాండ్ అవర్ పైసెస్ ఎనర్జీస్. చూడండి, ఈ 12 ఆపర్చునిటీస్ని మనము ధ్యానం ద్వారా ఎంత ఉపయోగించుకుంటున్నాము, లేకపోతే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాము. అజ్ఞానంలో ఉన్నవారు దయచేసి వీటి మీద అవేర్నెస్ పెంచుకోండి అని తెలియజేయడానికి ఆ ఇంటెన్షన్ తోటి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దీస్ 4 books. దిస్ ఈస్ ద 3rd book. ఎందుకంటే ఫిజికల్గా చూస్తే మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. విజ్డమ్ ఆఫ్ ద జోడియాక్, లిబ్రా, స్కార్పియో, సాజిటేరియస్. ఓకే, ఇవన్నీ ఎనర్జీ రూపంలో చూడడం మొదలు పెట్టండి. అంతేగాని జాతకాలు ఆర్ పెళ్లిళ్ళకి ఏంటి ముహూర్తాలు పెట్టుకోవడానికి కాదు. ఇస్ ఆర్ కంప్లీట్లీ సైన్స్ ఆఫ్ ఎనర్జీస్. సో ఇంటర్నల్ గా ఈ ఎనర్జీస్ కి కనెక్ట్ అయినప్పుడు అన్ని ముహూర్తాలు అన్ని సెట్ అయిపోతాయి. ఎందుకంటే యు విల్ బికమ్ విజ్డమ్ ఆఫ్ ద జోడియాక్, క్యాప్రికాన్, అక్వేరియస్, పైసిస్. వాహ్. సో ఒక మనిషి 26 సంవత్సరాలు ఇంత కష్టపడి 5 పుస్తకాలు రాశాడు. ఈ 5 పుస్తకాలని మనం 18 సూత్రాల్లో పెట్టుకున్నాం. సో ద అండర్లైనింగ్ ఫండమెంటల్ ఈస్ ధ్యానము, పౌర్ణిమ ధ్యానం మీద మనం ప్రతిరోజు ఎంతో సమయం కేటాయిస్తే అమలక కబుర్లు చెప్పుకోవడానికి, వాని గురించి వీని గురించి మాట్లాడడానికి టైం ఏడు ఉంటుంది. సో ఎందుకు పెట్టారు పత్రి గారు ఈ కాన్సెప్ట్ అంటే ఆర్గనైజేషనల్ స్టాండర్డ్స్ పెంచడానికి పెట్టారు. సో ఇప్పుడు కన్నా ఆ స్టాండర్డ్స్ని కొంచెం గుర్తు తెచ్చుకొని మళ్ళా ఫండమెంటల్స్ నుంచి మొదలు పెడతారని ఆశిస్తూ శ్రీహరి గారు పిలిచినందుకు సత్యదర్శనంకి ఈరోజు ఎందుకు కొంచెం సత్యం మాట్లాడినాం అనిపించడానికి ఓకే ఈ పుస్తకాలు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోస్ట్ అవైటింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ యూ. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, మనం పౌర్ణమి ధ్యానం అనేది 18 ఆదర్శ సూత్రాల్లో ఉంది. పౌర్ణమి ధ్యానం మేము చేస్తున్నాం, సెలబ్రేట్ చేస్తున్నాం. సెలబ్రేషన్ కాదు మిత్రులారా, మన ధ్యాన మహాచక్రంలోని కూడా ఆ 26 సంవత్సరాల నుంచి జరుగుతున్నది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు సారు. ప్రతి నెల ఆ రాశిలో వచ్చే ఆ రాశి ఎనర్జీకి మనం కనెక్ట్ అయినప్పుడే ఈ 12 నెలల ఎనర్జీస్ మనం ఒక్కొక్క రాశిలో జన్మించవచ్చు, కానీ మిగతా 11 రాశుల ఎనర్జీ కూడా మనం తీసుకోవాలి. ఒకదానిలోనే ఉన్నప్పుడు మనం ఈ ఇంబ్యాలెన్సెస్, ఇప్పుడు భూమి మీద జరిగేదైనా, ఆధ్యాత్మిక సంస్థలో జరిగేదైనా, మనలో జరిగే వాటికి పూర్తి సమాధానాలే ఈ పుస్తకాలు మిత్రులారా. కాబట్టి మనం ఈ సింఫోనీ ఆఫ్ ద జోడియాక్ అనే పుస్తకాల సిరీస్ని అందరం చదువుతూ అద్భుతంగా అర్థం చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని తీసుకొని ధ్యానం చేయాలి. మనం బ్లైండ్గా ధ్యానం చేస్తూ ఉన్నాం కరెక్టే, కానీ ఆ ఎనర్జీ జ్ఞానం తీసుకొని కనుక కనెక్ట్ అయితే అద్భుతంగా హాయిగా ఉంటాం. మన బయట జరిగేది ఏదైనా లోపల నుంచి వచ్చింది అనేదే సార్ నుంచి తెలుసుకున్నాం. సో మరిన్ని విషయాలు, మరిన్ని అద్భుతమైన విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియోని మనం లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అందరికీ ఫార్వర్డ్ చేద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.